We continue with our study today on the theme All that Jesus taught. యేసు బోధించినదంతయు అనే అంశం మీద మన అధ్యయనమును ఈ రోజు కొనసాగిద్దాం. Based on Matthew 28 and verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఈ అధ్యయనమును చేస్తూ ఉన్నాం. The command that he gave us to go into every nation to make disciples and to teach them to do all that he has commanded. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని మీరు వారికి బోధించుడి అనే ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభు ఇచ్చారు. As we go through the scriptures, beginning with Matthew, we discover how little of that has been taught to believers, that which Jesus wanted every single believer to know what he had commanded. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే బోధించారో ప్రతి ఒక్క శిష్యునికి అది గైకొనవలనని బోధించవలనని ఆజ్ఞాపించారు. అయితే మనం మత్తయి సువార్త చూస్తూ ఉన్నాము, ఇది ఎంత తక్కువగా బోధించబడిందో మనకు అర్థమవుతుంది. So we've been looking at Matthew chapter 5 and completed that in our last session. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాము. మన గత అధ్యయనంలో దాన్ని పూర్తి చేశాం. We want to now look at Matthew chapter 6. What did Jesus command? ఇప్పుడు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని చూద్దాము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమి ఆజ్ఞాపించారో చూద్దాం. Every disciple on earth needs to be taught how to do all that he is commanded. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క శిష్యుడికి కూడా ఇది గైకొనవలనని మనం బోధించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ సంగతులు బోధించారో ఆజ్ఞాపించారో వాటన్నిటిని గైకొనాలని. Here in Matthew chapter 6 and we're the first 18 verses. ఇక్కడ మన మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి 18 వచనాలు చూసినట్లయితే he's speaking on one wrong attitude. ఒక తప్పుడు వైఖరి గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. We've already seen a number of wrong attitudes in the previous verses from chapter 5:21 to 48. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 48 వచనాల్లో కొన్ని తప్పుడు వైఖరుల గురించి మనం చూసాం. And here's another wrong attitude, and that is seeking honor from human beings. ఇంకొక తప్పుడు వైఖరి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, మనుషుల దగ్గర నుంచి ఘనతను కోరుకోవటం. First in relation to giving alms or giving money, మొట్టమొదటిగా ఇతరులకు ఉపకారం చేయటం, డబ్బులు ఇవ్వటం, charity or giving for the Lord's work. స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వటం లేక ప్రభువు యొక్క సేవ నిమిత్తం డబ్బులు ఇవ్వటం. Second in relation to prayer, రెండవది ప్రార్థనకు సంబంధించి. and third in relation to fasting. మూడవది ఉపవాసమునకు సంబంధించి. In all these three areas, giving, praying, fasting, ఈ మూడు విషయాలకు సంబంధించి ఇవ్వటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, ఉపవాసం ఉండటంలో కానీ Jesus said it's very important that we do not allow men to know anything about our sacrifices. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటంటే మనం త్యాగం చేసినా ఏదైనా సరే ఇతరులకు తెలియకుండా చేయాలి అని. In the matter of giving or praying or fasting, అది ఇవ్వటంలో అయినా, ప్రార్థన చేయటంలో అయినా, ఉపవాసం ఉండటంలో అయినా we should keep these secret before God as far as possible. సాధ్యమైనంత వరకు దేవుని ఎదుట రహస్యంగా వీటిని చేయాలి. And this is another area where our righteousness is to surpass the righteousness of the Pharisees. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే కూడా ఈ విషయంలో కూడా మన నీతి అధికం అవ్వాలి. Remember, we mentioned that when we looked at Matthew 5:20. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా నేను ప్రస్తావించాను. That is, as it were, the heading for almost the rest of the Sermon on the Mount. మిగిలిన కొండ మీద ప్రసంగం అంతటి కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం అనేది శీర్షిక లాంటిది. In what way is our righteousness to exceed the righteousness of the scribes and Pharisees? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే ఏ విషయాల్లో మన నీతి అధికం అవ్వాలి? In order for us to enter into God's kingdom. మనము దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే. We saw a number of things in chapter 5, and now he says in the matter of our giving. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం చూసాము. ఇప్పుడు ఇచ్చే విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. Our attitude in giving must be completely different from the Pharisees who were hypocrites who wanted people to know what they were giving. ఇచ్చే విషయంలో మన వైఖరి ఎంతో వేరుగా ఉండాలి. పరిసయ్యుల విషయంలో అయితే వాళ్ళు ఇచ్చే విషయంలో వేషధారులాగా ఉంటారు.
అందరికి తెలియాలని ఇస్తారు. He said, beware of practicing your righteousness before men. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. That's the fundamental principle. And that righteousness he breaks down to giving, praying, fasting, in all these areas. ఇదే ఇక్కడ ప్రాథమికమైన నియమము. ఇక్కడ ఆ నీతి అనేది ఇచ్చే విషయంలోను, ప్రార్థించే విషయంలోను, ఉపవాసం ఉండే విషయంలోను ఆయన విభజించి చెప్పారు. He said, don't do it in order to be noticed by people. మనుషులకు కనపడవాలని చేయొద్దు. Now we cannot avoid people noticing it sometimes, and we don't have to feel guilty if people happen accidentally to know about it, or there's no way we can avoid it. కొన్నిసార్లు మనుషులకు కనపడుతుంది, మనకు తెలియకుండానే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏదో అపరాధ భావం ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలిసిందని. But we don't do it in order to be noticed by men. That's the point. కానీ మనుషులకు కనపడాలనే మనం ఏది చేయకూడదు. అదే ఇక్కడ విషయం. Otherwise, you have no reward of your Father in heaven. లేనట్లయితే పరలోకమందున్న మీ తండ్రి మీకు ఏ ఫలము ఇవ్వడు. Do you know the number of people who have prayed and fasted and given for the Lord's work who are going to get a zero reward in heaven, according to this verse? ఈ వచనం ప్రకారం మీకు తెలుసా, అనేక మంది దేవుని సేవకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ, లేక ప్రార్థించిన వాళ్ళు కానీ, ఉపవాసం ఉన్న వాళ్ళు కానీ పరలోకంలో వాళ్ళకి ఏ ఫలము రాదు. Because they wanted other people to know how much they gave. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది వేరే వాళ్ళకి తెలియాలని వాళ్ళు ఇచ్చారు. They wanted other people to know how much they prayed. వాళ్ళు ఎంత ప్రార్థించారో ఇతరులకు తెలియాలి అని వాళ్ళు అనుకున్నారు. They wanted other people to know how much they fasted. వాళ్ళు ఎంత ఉపవాసం ఉంటారో మిగిలిన వాళ్ళకి తెలియాలని వాళ్ళు అనుకున్నారు. So let's look at these three areas. First of all, in the matter of giving. కాబట్టి మూడు విషయాలను మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇచ్చే విషయంలో మనం చూద్దాం. He said, when therefore you give alms, verse 2, do not sound a trumpet before you. రెండవ వచనంలో మనం చూసినట్లయితే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని నీ బోర ఊదింపవద్దు. Jesus always had a way of exaggerating something to highlight a point. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా ఒక విషయము బాగా అర్థం అవ్వాలని ఆ విషయం గురించి బాగా ఎక్కువ చేసి చెప్తారు. He spoke about swallowing a camel, straining out a gnat. దోమలను ఒడగొట్టి వంటెను మింగటం గురించి చెప్పారు. Now literally speaking, nobody strains out gnats or swallows camels. నిజానికి మనం చూసినట్లయితే దోమలను ఒడగొట్టి ఎవరు వంటెను మింగరు. He spoke about having a log in your eye. It's impossible to have a log in your eye. నీ కంట్లో ఉన్న దూలం అని ఆయన చెప్పారు. అసలు నిజానికి కంట్లో దూలం అనేది ఉండటం అసాధ్యం. And here he speaks about blowing a big trumpet and then giving. Nobody blows it. ఒక పెద్ద బోర ఊది ధర్మం చేయటం. నిజానికి అలా బోర ఊది ఎవరు ధర్మం చేయరు. A literal trumpet before they give money. But Jesus was exaggerating in order to highlight a point. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయం అర్థం అవ్వాలని దాన్ని ఎక్కువ చేసి చెప్తున్నారు. And that is, you want people to know what you're giving so that you can get honor from them. మనుషుల దగ్గర నుండి నీవు ఘనత పొందవాలని నీవేమి చేస్తున్నావో వాళ్ళకి చెప్తున్నావు. And Jesus said, well, if you do that, I say to you, such people already have got their reward. అయితే అటువంటి వారితో నేను చెప్తున్నాను, ఇప్పటికే వాళ్ళు తమ ఫలాన్ని పొందారు. That means that what they wanted was honor from men, not from God. వాళ్ళు దేవుని దగ్గర నుండి కాకుండా మనుషుల దగ్గర నుండి ఘనత పొందారు కాబట్టి, And so they got it. వాళ్ళు దాన్ని పొందారు. So there's no reward from God left for them, because they got their reward right here. మరి ఇంకా దేవుడిచ్చే ఫలమేమీ లేదు వాళ్ళకు, ఎందుకంటే ఇక్కడే వాళ్ళ ఫలాన్ని పొందారు. But he said, when you give, కానీ నీవు ధర్మము చేయనప్పుడు don't let your left hand know what your right hand is doing. నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. Meaning that another member of the body of Christ దీని అర్థం ఏంటంటే క్రీస్తు శరీరంలో మరొక అవయవానికి should not know what you have given, so that your alms may be in secret. నువ్వు ఎంత ఇచ్చావో ఏమిచ్చావో తెలియకూడదు. కాబట్టి నీ ధర్మము రహస్యంగా ఉండాలి. And your Father who sees in secret will repay you. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. This matter of giving is a very important area. ఈ ఇవ్వటము అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. In the Old Testament, there was no such law which said other people should not know how much you give, because everybody knew that you had to pay a tithe. పాత నిబంధనలు అయితే నువ్వు ఎంత ఇచ్చావో ఇతరులకు తెలియకూడదు అనే ఆజ్ఞేమీ లేదు. అందరికీ తెలుసు నువ్వు దశంభాగం ఇవ్వాలని. And tithe was not money in those days. ఆ రోజుల్లో దశంభాగం అంటే డబ్బులు కాదు. The Jews people were farmers.
యూదులందరూ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు. And they brought their grain, their mint and cumin and the tithe of everything, probably some of their cattle. వాళ్ళు ధాన్యాన్ని తీసుకొచ్చేవాళ్ళు, కొత్తిమీర తెచ్చేవాళ్ళు, పుదీనా తీసుకుని వచ్చేవాళ్ళు, లేక వాళ్ళ మందలోని గొర్రెలను తీసుకొచ్చేవాళ్ళు. వీటన్నిటిలో దశంభాగం తీసుకుని వచ్చేవాళ్ళు. Which is their tithe which they offered up to God. ఇవే వాళ్ళు దేవునికి ఇచ్చే దశంభాగము. And people would see them bringing a sheep or an ox or a grain or whatever it was. You couldn't hide it. ఒక గొర్రెనో ఎద్దునో ధాన్యాన్నో ఏదైతే వాళ్ళు తీసుకొస్తారో మనుషులందరికీ అది కనపడుతుంది, దాన్ని దాచిపెట్టలేరు. There was no law which says people shouldn't see what you're giving. నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది మనుషులు కనపడకూడదు అనే ఆజ్ఞేమి లేదు అప్పుడు. And there was no law even in the Old Testament that you have to give cheerfully. నీవు సంతోషంతో ఇవ్వాలి అనే ఆజ్ఞ కూడా ధర్మశాస్త్రంలో ఏమీ లేదు. Which is a rule and principle in the new covenant. అది క్రొత్త నిబంధన యొక్క నియమం. 2 Corinthians 9 verse 7 says God loves a cheerful giver and nobody should give grudgingly or under pressure. 2 కొరింథీ 9:7 మనం చూసినట్లయితే దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తాడు. ఎవరు కూడా సణుక్కుంటూ ఇవ్వకూడదు, లేక ఒత్తిడిలో ఇవ్వకూడదు. So we need to understand the principles of New Testament giving. There's no law in the New Testament క్రొత్త నిబంధనలో ఇచ్చే విషయంలో నియమాలను మనం అర్థం చేసుకోవాలి. that you must pay 10%. క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా ఒక నియమం ఏమీ లేదు, నీవు 10వ వంతు చెల్లించాలి లేక దశంభాగం చెల్లించాలని. The last mention of tithe being commanded is in the book of Malachi in the Old Testament. దశంభాగం ఇవ్వాలని ఆజ్ఞాపించబడిన చివరి పుస్తకం మలాకి గ్రంథం, అది పాత నిబంధన. And when Jesus referred to it in Matthew chapter 23, he was talking to people who were still under the old covenant. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అది చెప్పినప్పుడు అది పాత నిబంధనలో ఉన్న ప్రజలతోనే చెప్పారు. The Pharisees and the Jewish people. అక్కడ పరిసయ్యులతో చెప్పారు, యోధా ప్రజలతో చెప్పారు. The new covenant was established on the day of Pentecost. కానీ క్రొత్త నిబంధన పెంతెకొస్తు దినాన స్థిరపరచబడింది. And after that there's not a single command to Christians ఆ తర్వాత క్రైస్తవులకు ఒక్క ఆజ్ఞ కూడా ఈ విధంగా ఇవ్వబడలేదు, to pay the tithe. మీరు దశంభాగములు చెల్లించాలి అని. There's no reference to the tithe at all. దశంభాగానికి సంబంధించిన ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. There is a vague reference to Abraham having given 10% to Melchizedek in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము మెల్కీసెదెకు 10వ వంతు చెల్లించాడు అన్న ఒక రెఫరెన్స్ ఉంది. But that wasn't a law that Abraham was following. He could have given 20%. He could have given 2%. He could have given whatever he liked. అది స్పష్టమైన నియమమేమీ కాదు. అక్కడ అబ్రహాము ఏమీ ఒక నియమం ప్రకారం ఇవ్వలేదు. ఆయన కావాలంటే 20% ఇవ్వచ్చు, ఆయన 2% కూడా ఇవ్వచ్చు. అక్కడ ఆయనకి ఎంత ఇష్టమైతే అంత ఇవ్వచ్చు. It happened to be 10%, but there was no law there that Abraham was following, and he would not have sinned if he hadn't done it. అక్కడ ఆయన 10వ వంతు చెల్లించాడు, కానీ అంతే ఇవ్వాలనేది ఎక్కడ ధర్మశాస్త్రంలో కానీ ఎక్కడ కానీ అప్పటికి నియమం లేదు. So the emphasis that we see on tithing in Christendom today ఈనాడు క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే దశంభాగాన్ని ఎంతో నొక్కి చెప్తున్నారు. is completely old covenant. That's what you need to understand. అది సంపూర్ణంగా పాత నిబంధన, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. And in fact, most Christians live under the old covenant in many areas. నిజానికి అనేక మంది క్రైస్తవులు ఇంకా చాలా విషయాల్లో పాత నిబంధనలోనే జీవిస్తూ ఉంటారు. In the old covenant, you could only have your sins forgiven, Psalm 103. పాత నిబంధనలు అయితే కేవలం నీ పాపములు క్షమించబడతాయి, కీర్తన 103 ప్రకారం. In the new covenant, Romans 6:14 says, sin will not rule over you. కానీ క్రొత్త నిబంధనలు అయితే రోమ 6:14 ప్రకారం పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. So when people have only forgiveness of sins and no victory over sin, they're living in the old covenant. కాబట్టి ప్రజలు కేవలం వాళ్ళ పాపములు క్షమించబడి పాపం మీద జయం లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా పాత నిబంధనలోనే జీవిస్తున్నారు. In the old covenant there was a congregation that could not work together as one body. పాత నిబంధనలు అయితే కేవలం ఒక సమాజం ఉండేది, సభ్యులు ఉండేవాళ్ళు, అందులో వాళ్ళందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేయలేరు. And when a church is like that cannot function together as a body, that's old covenant. ఒక సంఘములో ఒక శరీరంగా కలిసి పనిచేయలేనట్లయితే అది పాత నిబంధనకు సంబంధించిందే. And when tithing is emphasized, that is old covenant again. దశంభాగం కూడా నొక్కి చెప్తున్నట్లయితే అది కూడా పాత నిబంధనకు సంబంధించిందే. There are many areas where Christians today are living under the old covenant. ఈనాడు అనేక మంది క్రైస్తవులు అనేక విషయాల్లో ఇంకా పాత నిబంధనలోనే జీవిస్తున్నారు. They don't realize that a new covenant was established on the day of Pentecost. పెంతెకొస్తు దినాన క్రొత్త నిబంధన స్థిరపరచబడిందని వాళ్ళు గుర్తెరగరు. It's almost like people in India not knowing that we became independent in 1947. భారతదేశంలో ఉన్న ప్రజలు 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చిందని వాళ్ళు తెలియనట్లుగా ఉంటుంది ఇది. Can you imagine somebody being ignorant of that?
or that we became a republic in 1950. మనకు స్వాతంత్రం వచ్చిందని తెలియకుండా ఒక వ్యక్తి జీవిస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. లేక మనం 1950లో రిపబ్లిక్ దేశంగా మారామని. Can you imagine somebody still imagining that the Queen of England is still our head? బ్రిటిష్ రాణియే మనకి ఇంకా అధిపతిగా ఉందని ఎవరైనా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది? It's as ridiculous for Christians to still live under the old covenant. క్రైస్తవులు పాత నిబంధనలో జీవిస్తున్నట్లయితే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. So, in the new covenant, the principles of giving are, first of all, which should be secret. కాబట్టి క్రొత్త నిబంధనలో మనం ధర్మం చేసేటప్పుడు అది రహస్యంగా ఉండాలి. And that's what he emphasizes here. అదే ఇక్కడ ప్రభు నొక్కి చెప్తూ ఉన్నారు. 2 Corinthians 9, it should be cheerful. రెండవదిగా 2 కొరింథీ 9లో మనం చూసినట్లయితే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. And 1 Corinthians 16 verse 2, it says proportionate to what you have earned. 1 కొరింథీ 16:2లో చెప్పబడినట్లుగా మనకి ఎంతైతే ఆదాయం ఉంటుందో దానికి తగినట్లుగా. There's no law as to how much you should give. You can give as God has prospered you, it says. 1 కొరింథీ 16:2లో చెప్పబడినట్లుగా మనకి ఎంతైతే ఆదాయం ఉంటుందో దానికి తగినట్లుగా. So if you've got much and you got plenty to spare, you can give more. నీ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉండి ఇవ్వటానికి ఎక్కువ డబ్బులు ఉన్నట్లయితే నువ్వు ఎక్కువగా ఇవ్వచ్చు. And if you don't have much at all, you don't have to give. That's okay. ఒకవేళ నీకు చాలా తక్కువగా ఉన్నట్లయితే నువ్వు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. Because God is a billionaire and he doesn't want any of his poor children to suffer. కాబట్టి దేవుడు ఎంతో కోటీశ్వరుడు కాబట్టి తన పేద పిల్లలు శ్రమ పడాలని ఆయన అనుకోడు. By giving to him. ఆయనకి ఇవ్వటం ద్వారా. If we don't understand these principles, you'll find that a lot of pastors and preachers exploit you and take advantage of you financially. ఈ నియమాలను నువ్వు అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే అనేక మంది పాస్టర్లు బోధకులు కూడా ఆర్థికంగా నిన్ను పీడించుకుంటారు, అలుసుగా తీసుకుంటారు. But keep this in mind, that when we give, we should give secretly. కాబట్టి దీన్ని మనసులో ఉంచుకోవాలి. మనం ఎప్పుడు ఇచ్చినా కానీ రహస్యంగా ఇవ్వాలి. So any church that makes you reveal what you're giving, నువ్వు ఎంత ఇచ్చావో ఏమి ఇచ్చావో అని ఎవరైనా ఏ సంఘమైనా ఇతరులకు తెలియజేస్తున్నట్లయితే is actually asking you to disobey the word of God. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించమని వాళ్ళు అడుగుతున్నారు. In Matthew chapter 6 and verses 1 to 4, as మత్తయి సువార్త 6:1-4 ప్రకారం, far as possible, all our giving should be secret, voluntary, cheerful. మనకు సాధ్యమైనంత వరకు మనం ఇచ్చేది రహస్యంగా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. And that's why I personally do not believe that we should put a bag in front of people and force people to give. అందుకే వ్యక్తిగతంగా నేను ఈ విషయాన్ని నమ్మను. ఒక డబ్బు సంచి ప్రజల ముందు మనం పెట్టి వాళ్ళను డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేయటం, when they may not be giving cheerfully. అలా చేసినట్లయితే బహుశా వాళ్ళు ఉత్సాహంగా ఇవ్వలేకపోవచ్చు. And it's probably not possible for them to give secretly because the neighbors are seeing them giving. రహస్యంగా ఇవ్వటం కూడా వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే తమ పొరుగు వాళ్ళు చూస్తూ ఉన్నారు. The way to do it, I believe, is to give an opportunity for people to give by keeping a box somewhere in the church. కాబట్టి వాళ్ళకి రహస్యంగా ఇవ్వటానికి అవకాశం ఎలా కల్పించాలంటే సంఘంలో ఒక చోట కానుకల పెట్టెను పెట్టొచ్చు, where people voluntarily put it secretly, cheerfully, according to their ability. అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఉత్సాహంగా వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళు ఇవ్వగలరు. But very few churches practice that because there's a tremendous love for money among most Christian preachers and in most Christian churches. చాలా తక్కువ సంఘాలే ఇలా చేస్తాయి, ఎందుకంటే అనేక సంఘాలకు ఎంతో ధనాశ ఉంటుంది, అనేక మంది బోధకులకి కూడా ఎంతో ధనాశ ఉంటుంది. So let's keep that in mind. If you give secretly, your Father who sees in secret will repay you. దాన్ని మనం మనసులో ఉంచుకుందాం. నీవు రహస్యంగా ఇచ్చినట్లయితే రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. That's a wonderful reward God's promised. దేవుడు వాగ్దానం చేసిన ఎంతో గొప్ప బహుమానం అది. That if we obey his command here, one day we'll have to wait till Christ comes again. ఆయన యొక్క ఆజ్ఞకు ఇప్పుడు మనం ఇదే చూపించినట్లయితే ఒకానొక రోజు ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు there's going to be a great reward for those who have given sacrificially and secretly. త్యాగపూరితంగా రహస్యంగా ఇచ్చిన వాళ్ళకి దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. And then he goes on to the subject of prayer. The principle is the same. ఆ తర్వాత ఆయన ప్రార్థన గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే నియమం. When you pray, don't be like the hypocrites. There are a number of things he tells us about prayer as a warning. నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఇక్కడ ప్రార్థన గురించి ఆయన అనేక విషయాలు చెప్తూ ఉన్నారు హెచ్చరికగా. First of all, they love to be seen praying. Now, ఇతరులు చూడవలనని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. it says here they stand and pray in the synagogues and in the street corners in order to be seen.
మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. And they have their reward in full. వారు తమ ఫలము పొంది ఉన్నారు. Now, the principle there is that if you pray in public ఇక్కడ నియమం ఏంటంటే, మీరు బహిరంగంగా ప్రార్థన చేస్తున్నప్పుడు and your aim is that other people should appreciate your prayer, నీ ప్రార్థనని ఇతరులు అభినందించాలి అని నీవు కోరుకున్నట్లయితే, that is seeking honor from men. అది మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకున్నట్లు. And almost everybody who begins to pray in public will have to admit బహిరంగంగా ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తి, అప్పుడే ప్రారంభించిన ప్రతి వ్యక్తి కూడా ఇలా ఒప్పుకోవాల్సిందే, that they're seeking honor when they pray. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషుల ఘనత కోసం చేస్తున్నారు. Ask yourself, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, do you pray in public in the same way that you pray in private? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నావో బహిరంగంగా ఉన్నప్పుడు కూడా నువ్వు అలానే ప్రార్థన చేస్తున్నావా? When you're kneeling by your bed alone, how do you pray? నీ బెడ్ దగ్గర నీవు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తావు? What do you say to God? దేవునికి నువ్వేం చెప్తావు? Is that what you say when you praying in public? నీవు బహిరంగంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అవే చెప్తున్నావా? Or do you make your language more flowery and bring a little tremor into your voice లేక నువ్వేదో గొప్ప గొప్ప పదాలు వాడి గొంతు మార్చి చేస్తున్నావా? and behave like an actor there, like a lot of people do when they pray in public? ఒక నటుడిలాగా అక్కడ నటిస్తున్నావా? అనేక మంది బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు అలానే చేస్తుంటారు. To impress people that they are very earnest, వాళ్ళు ఏదో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నట్లు ఇతరుల మెప్పు కోసం చేస్తారు. or where they're very emotional. It's all hypocrisy. లేక ఎంతో భావోద్వేగాలతో ప్రార్థన చేస్తుంటారు. ఇదంతా కూడా వేషధారణ. God hates it. దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు. And I wish we would realize that that type of public praying is detestable before God. బహిరంగంగా అలా చేసే ప్రార్థన దేవుని దృష్టికి అసహ్యము అని మనం తెలుసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. He detests it and he won't even listen to it. ఆయన ఎంతో ఆ ప్రార్థన అసహించుకుంటున్నాడు, కనీసం దాన్ని వినడు. Most public praying in churches falls under this category, సంఘములో జరిగే అనేక బహిరంగ ప్రార్థనలు ఈ జాబితాలోకే వస్తాయి. where people are praying in order to demonstrate how well they can pray before other people. చాలా మంది ప్రార్థన ఎలా చేస్తారంటే, వాళ్ళు ఎంత బాగా ప్రార్థన చేయగలరో చూపించడానికి ఇతరుల ఘనత కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. This is completely against the teaching of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధకి ఇది సంపూర్ణంగా వ్యతిరేకమైంది. And the reason is because people have not been taught all that Jesus commanded. దీనికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులు ఆజ్ఞాపించారో అవి వారికి బోధించబడలేదు. So how shall we cleanse ourselves from it? మరి దీని నుండి మనం ఎలా కడుక్కోగలం? Well, the way is to judge ourselves each time we have prayed. ప్రతిసారి ఆ విధంగా ప్రార్థించినప్పుడు మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. I remember the first time I prayed as a Christian in public. క్రైస్తవుడిగా మొదటిసారి నేను బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ విధంగా జ్ఞాపకం ఉంది. I have to confess that I was seeking honor from people about the way I prayed. నేను ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి మనుషుల ఘనత కోసం చేశానని నేను ఒప్పుకోవాలి. But I went home and judged myself. నేను ఇంటికి వెళ్ళి నన్ను నేను తీర్పు తెచ్చుకున్నాను. I said, Lord, that's not the way I should pray. ఓ ప్రభువా, నేను ఈ విధంగా ప్రార్థన చేయకూడదు కదా. And the next time I got up and prayed in public, I was still seeking honor. రెండోసారి నేను నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకున్నాను. I went home and judged myself again. నేను ఇంటికి వెళ్ళి మరలా నన్ను నేను తీర్పు తెచ్చుకున్నాను. And it took me honestly a number of years యథార్థంగా చెప్పాలంటే అనేక సంవత్సరాలు పట్టింది before I could cleanse myself from this desire to seek honor from men. మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకునే విషయం నుండి నేను విడిపించబడటానికి అనేక సంవత్సరాలు పట్టింది. In public prayer, and finally after many years learned to pray to God Almighty alone, to my heavenly Father. బహిరంగ ప్రార్థనలో ఘనత కోసం ప్రార్థన చేయటం నుంచి విడిపించబడటానికి అనేక సంవత్సరాలు పట్టింది. చివరికి నేను సర్వశక్తివంతుడైన దేవునికే ప్రార్థన చేయటానికి, పరలోకమందున్న తండ్రికే ప్రార్థన చేయటానికి. Have you come there? If not, I want to encourage you to work out your salvation. మీరు అక్కడికి వచ్చారా? లేనట్లయితే మీ రక్షణను మీరు కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. From seeking the honor of men. మనుషుల దగ్గర నుండి ఘనత కోరుకునే విషయంలో. These 18 verses are all referring to seeking the honor of men. ఈ 18 వచనాలు కూడా మనుషుల దగ్గర నుండి కోరుకునే ఘనత గురించే రాయబడ్డాయి. It's a sin which many people don't even recognize. It's not spoken about much. అనేక మంది ఇది పాపం అని గుర్తించట్లేదు. దీని గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడటం లేదు. You can do a good thing
And when you do it to seek honor from men, it becomes a dead work. ఒక మంచి పని చేయొచ్చు, కానీ అది మనుషుల ఘనత నిమిత్తమే చేసినట్లయితే అది ఒక మృతమైన క్రియగా మారిపోతుంది. In the Old Testament, there were only bad works, evil works, and good works. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దుష్ట క్రియలు, మంచి క్రియలు మాత్రమే ఉండేవి. There were no dead works. అక్కడ మృతమైన క్రియలు ఉండేవి కాదు. But in the New Testament, we read of 3 categories of works. కానీ క్రొత్త నిబంధనలో క్రియలకు సంబంధించి 3 కోవలు ఉన్నాయి. There's evil works, good works, and something in between called dead works. దుష్ట క్రియలు, మంచి క్రియలు. అయితే ఈ రెండింటి మధ్యలో మృతమైన క్రియలు కూడా ఉన్నాయి. And we are told in Hebrews 6 verse 1 హెబ్రీ 6:1 ఈ విధంగా చెప్పబడింది, that we must repent of dead works. ఈ నిర్జీవ క్రియల నుండి మనం మారు మనసు పొందాలి అని. We're told in Hebrews 9 and verse 14 హెబ్రీ 9:14 ఈ విధంగా చెప్పబడింది, that the blood of Christ must cleanse us from dead works. యేసు క్రీస్తు యొక్క రక్తము సమస్తమైన నిర్జీవ క్రియల నుండి మనల్ని కడుగుతుంది. 1 John 1:7 1 యోహాను 1:7 మనం చూస్తే says the blood of Jesus will cleanse us from all sin. క్రీస్తు రక్తము సమస్త పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. That we can understand. అది మనం అర్థం చేసుకోగలం. Do you know what it is for the blood of Christ to cleanse you from dead works? Hebrews 9:14. హెబ్రీ 9:14 ప్రకారం మృతమైన క్రియల నుండి యేసు రక్తం కడగటం అంటే ఏంటో తెలుసా? Nothing can be cleansed unless it's confessed. ఒప్పుకోకుండా ఏది కడగబడదు. When was the last time you confessed a dead work? నీ నిర్జీవమైన క్రియ గురించి చివరిసారిగా నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు? What is a dead work? A dead work is a good work done for seeking honor from men. నిర్జీవమైన క్రియ అంటే ఏంటి? నిర్జీవమైన క్రియ అంటే ఒక మంచి క్రియ, మనుషుల ఘనత కోసం చేసిన మంచి క్రియ. When I pray, that's a good work. నేను ప్రార్థన చేయటం అనేది ఒక మంచి క్రియ. But if I pray to seek the honor of men, it becomes a dead work and I need to repent of that prayer. కానీ నేను మనుషుల ఘనత కోసం ప్రార్థన చేసినట్లయితే అది ఒక నిర్జీవమైన క్రియగా మారుతుంది. దాని గురించి నేను ఒప్పుకోవాలి. When I give money for God's work, that's a good work. దేవుని పని కోసం నేను డబ్బులు ఇవ్వటం అనేది ఒక మంచి క్రియ. If I give money to a poor believer, that's a good work. ఒక పేద విశ్వాసికి నేను డబ్బులు ఇవ్వటం అనేది ఒక మంచి క్రియ. But if I give in order to be seen by men, that good work becomes a dead work that I need to repent of. కానీ మనుషులకు కనపడాలని నేను ఆ డబ్బులు ఇచ్చినట్లయితే ఆ మంచి క్రియ కూడా నిర్జీవమైన క్రియగా మారిపోతుంది. దాని నుండి నేను మారు మనసు పొందాలి. Any work, good work that's done with a wrong motive. ఏ మంచి క్రియ అయినా ఒక తప్పుడు ఉద్దేశంతో చేసినట్లయితే, even if I do a work to get some reward from God for myself, it becomes a dead work. దేవుడు నాకు ఏదో ఒక ప్రతిఫలం ఇస్తాడని ఆ ఉద్దేశంతో నేను దేవుని కోసం ఒక క్రియ చేసినా కానీ అది కూడా నిర్జీవమైన క్రియ. You know, people say, come and give your tithe to our ministry. ప్రజలు చెప్తూ ఉంటారు, మా పరిచర్యకు మీరు మీ దశమ భాగాలు చెల్లించండి, and God will reward you with a car or something like that. దేవుడు కారో లేకపోతే ఇంకో బహుమానమో ఇస్తాడని చెప్పినట్లయితే, you're doing business with God. It's a dead work. దేవునితో నువ్వు వ్యాపారం చేస్తున్నావు, అది ఒక నిర్జీవమైన క్రియ, మృతమైన క్రియ. You can't do business with God. దేవునితో నువ్వు వ్యాపారం చేయకూడదు. Whatever we do, we must do out of love for God. మనం దేవుని కోసం ఏం చేసినా దేవుని మీద మనకున్న ప్రేమతో చేయాలి. To glorify him, not because we want some return from him, because we are not doing business with him. ఆయన మహింపరచాలని చేయాలి, అంతేకాని దేవునితో వ్యాపారం చేయటానికి కాదు. So that's the first thing. Don't pray like a hypocrite. కాబట్టి ఇది మొట్టమొదటి విషయము ఏంటంటే వేషధారి వలె ప్రార్థన చేయకూడదు. seeking to impress people with prayer. ప్రార్థనతో మనుషులను మెప్పించాలని చేయకూడదు. And I tell you, you have to be radical in your attitude if you ever want to be free from this. కాబట్టి దీని నుండి నువ్వు విడుదల పొందాలంటే నిజంగా నువ్వెంతో తీవ్రంగా ఉండాలి. Otherwise you'll never be free. లేనట్లయితే నువ్వు ఎప్పటికీ విడుదల పొందలేవు. Then he said, when you pray, go into your inner room, and when you shut your door, pray to your Father in secret. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. Now how shall we do this in public? మరి బహిరంగ ప్రార్థనలో ఈ విధంగా ఎలా చేయగలం? We can do it in public too. బహిరంగంగా కూడా ఇలా చేయొచ్చు. We have a door in our mind which we can shut. మన మనసులో ఉన్న ఒక ద్వారాన్ని మూసేయచ్చు. Even when I'm standing in the midst of 100 people, నేను 100 మంది మధ్యలో నిలబడ్డప్పటికీ there's a door in my mind I shut. నా మనసులో ఒక తలుపు ఉంటుంది, దాన్ని మూసేసి And I say, I'm now standing before Almighty God, my Father alone. నేను ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట, నా తండ్రి ఎదుట మాత్రమే నిలబడి ఉన్నాను. There may be people around me, but I don't want to be conscious of them. నా చుట్టూ ఎంతో మంది మనుషులు ఉండొచ్చు, అయితే నేను వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. That's one reason we close our eyes when we pray. మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటానికి అదొక కారణం. There's no law which says you should close your eyes when you pray.
You can pray with open eyes. Jesus did that sometimes. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలనే నియమం ఎక్కడా లేదు. నీ కన్నులు తెరుచుకొని నువ్వు ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఆ విధంగా చేశారు. But we close our eyes so that we don't get distracted by our surroundings. మనం ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి పరిస్థితులను బట్టి మన ఏకాగ్రత చెదిరిపోకుండా ఉండటానికి. So that we don't seek honor from the people around us. ఆ విధంగా మన చుట్టూ ఉన్న వారి ఘనత నిమిత్తం మనం చేయకుండా ఉండటానికి. In a sense, we are shutting out the people when we shut our eyes. ఒక విధంగా చెప్పాలంటే మన కళ్ళు మూసుకున్నప్పుడు మనము ఇతరుల దృష్టిలో కూడా కళ్ళు మూసుకున్నాం. We need to shut our mind too and say, Father, I've shut the doors now and I'm praying to you. That's the way to pray. మన మనసులు కూడా మూసివేయబడి తండ్రితో ఈ విధంగా చెప్తూ ఉన్నాం, ఓ తండ్రి ఇప్పుడు నా తలుపు వేసుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఈ విధంగా చేయాలి. And we can do that even in public. బహిరంగంగా కూడా ఈ విధంగా మనం చేయొచ్చు. And we pray to our Father in secret, and the Father who sees in secret will repay you. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. We can be absolutely sure that if I'm praying to God, my Father, and not seeking honor from men, మనము నిశ్చయంగా చెప్పొచ్చు, నేను నా తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషుల ఘనత కోసం చేయకుండా ఉన్నప్పుడు He will definitely repay me and answer that prayer. ఆయన తప్పకుండా నాకు ప్రతిఫలం ఇస్తాడు, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు. And so, some more advice concerning how not to pray. Verse 7. ఎలా ప్రార్థన చేయకూడదో కొన్ని విషయాలు ఇక్కడ ప్రభు చెప్పారు 7వ వచనంలో. Don't use meaningless repetition like the heathen do, because they think they'll be heard for their many words. వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనుల వలె విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడనని వారు తలంచుతున్నారు. Now, one of the mistakes that the heathen do అన్యజనులు చేసే ఒక తప్పు ఏంటంటే is meaningless repetition. అర్థం లేని మాటలను అవే మాటలు వచిస్తూ ఉంటారు. Some religions have a habit of chanting something. కొన్ని మతాల్లో అయితే అవే మాటలను మంత్రాల్లా చదువుతూ ఉంటారు. They repeat it and repeat it and repeat it and repeat it and repeat it, and it becomes a meaningless thing. అవే మాటలు మరలా వచిస్తూ ఉంటారు. అది అర్థం లేకుండా అయిపోతుంది. It's possible to take some spiritual language and repeat it. ఏదో ఆత్మ సంబంధమైన పదాలను కొన్ని తీసుకొని వాటినే చెప్పొచ్చు. It's possible for us to say hallelujah, hallelujah, hallelujah. మనం కూడా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పే అవకాశం ఉంటుంది. And it becomes quite meaningless after a while. కొన్నిసార్లు చెప్పిన తర్వాత దానికి అర్థమే ఉండదు. ఇంకా It becomes a ritual. Oh, praise the Lord, praise the Lord, praise the Lord. ఇది ఒక ఆచారం అయిపోతుంది. లేక ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పటం. Jesus said, do not use meaningless repetition. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అర్థం లేని మాటలను అదే మరలా చెప్పొద్దు. If you read in the New Testament, the word hallelujah comes in Revelation 19 and it says hallelujah because of this. And then it goes on to say another time, hallelujah because of this. There must be a reason. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో హల్లెలూయా అని వస్తుంది. ఎందుకు అంటే హల్లెలూయా ఎందుకంటే ఇది జరిగింది. ఇంకొక చాట కూడా హల్లెలూయా అని వస్తుంది ఎందుకంటే ఇది జరిగింది. కాబట్టి ఏదో ఒక కారణం ఉంది. Why we praise the Lord, not just meaninglessly. ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం అన్నదానికి ఒక కారణం ఉంది. ఏదో అర్థం లేకుండా కాదు. We must give thanks in everything. సమస్త విషయాలను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. But if it's a meaningless repetition of hallelujah, it can be pretty foolish. కానీ అర్థం లేకుండా మనం హల్లెలూయా హల్లెలూయా అంటే అది ఎంతో బుద్ధిహీనత. And it doesn't amount for anything before God, and it can even be taking the Lord's name in vain. దేవుని దృష్టిలో దానికి ఎటువంటి విలువ ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నట్లు. Because the last part of hallelujah, Yah, is a short form of Jehovah. ఎందుకంటే హల్లెలూయాలో చివరి పదమైన యా అనేది యెహోవా నామానికి సంబంధించింది. And the Jewish people were very afraid to even mention that name, lest they take the Lord's name in vain. యూదులు మనం చూసినట్లయితే దేవుని పేరును సంపూర్ణంగా కూడా వాళ్ళు ఉచ్చరించడానికి ఎంతో భయపడతారు. ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా వచించకుండా ఉండాలని. And I believe a lot of Christians are taking the Lord's name in vain. ఎంతో మంది క్రైస్తవులు దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు. When they say hallelujah meaninglessly. హల్లెలూయా అనే పదాన్ని అర్థం లేకుండా వాళ్ళు చెప్తున్నప్పుడు. I often say hallelujah. నేను కూడా తరచుగా హల్లెలూయా అని చెప్తాను. I say praise the Lord, but I seek to say it meaningfully every single time. నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాను. కానీ నేను చెప్పిన ప్రతిసారి కూడా అర్థవంతంగా ఉండాలని నేను చెప్తాను. So I'm not against using that word. ఆ పదాన్ని ఉపయోగించడానికి నేనేం వ్యతిరేకంగా లేను. Neither is God against it, but it must be meaningful. దేవుడు కూడా ఏమి దానికి వ్యతిరేకంగా లేడు. కానీ అదంతా అర్థవంతంగా ఉండాలి. Not a meaningless repetition. ఏదో అర్థం లేకుండా అవే మాటలు మరలా చెప్పటం కాదు. Do you see how Christians have not taken a simple command like this seriously? చూడండి, క్రైస్తవులు మనం చూసినట్లయితే ఈ చిన్న ఆజ్ఞను, సామాన్యమైన ఆజ్ఞను కూడా వాళ్ళు తీవ్రంగా తీసుకోవట్లేదు. Jesus said it's the non-Christians
who repeat something meaningless like a chant. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే క్రైస్తవేతరులు ఒకే మాటని మంత్రాల్లాగా అవే చెప్తుంటారు. And that must not be true in our life. The same thing applies to a lot of songs we sing. కానీ మన విషయంలో అది నిజమవ్వకూడదు. మనం పాడే అనేక పాటలకు కూడా ఇదే వర్తిస్తుంది. When we sing a song, particularly if it's a song that you've known very well, మనం ఒక పాట పాడుతున్నట్లయితే ఆ పాట మీకు బాగా తెలుసున్నట్లయితే, and you've sung probably 500 times, you know the tune, you like the tune, ఆ పాటను ఎప్పటికీ మీరు ఒక 500 సార్లు పాడి ఉండొచ్చు, మీకు ఆ స్వరం తెలుసు, ఆ స్వరం అంటే మీకు ఇష్టం. check yourself the next time you sing that song in a church. సంఘంలో ఇంకోసారి నువ్వు ఆ పాట పాడేటప్పుడు ఒకసారి నువ్వు తనిఖీ చేసుకో. And you may discover at the end that you don't even remember what you sang. చివర్లో మనం చూసినట్లయితే అసలు మనం ఏం పాడామో కూడా మనకు గుర్తుండదు. If you were to ask the average Christian who goes to born again Christian who goes to a church service, తిరిగి జన్మించిన ఒక సామాన్యమైన క్రైస్తవుడు, సంఘానికి వెళ్ళే క్రైస్తవుడిని మనం ఈ విధంగా అడిగినట్లయితే, and ask him at the end of the church meeting, what did you tell God today in the songs you sang? ఈ రోజు నీవు పాడిన పాటల ద్వారా దేవునితో నువ్వేం మాట్లాడావని అడిగినట్లయితే, they'll have to scratch their heads and think, what did I say? I don't even remember. వాళ్ళు తలగొక్కుంటే ఈ విధంగా చెప్తారు, అసలు నేనేం పాడానో కూడా నాకు గుర్తులేదని చెప్తారు. They were nice songs, we liked the tune, ఆ పాటలు బాగున్నాయి, స్వరాలు బాగున్నాయి, we've sung it 500 times and we just sang it along 500 సార్లు ఇప్పటికీ మేము పాడాము, ఇప్పుడు కూడా పాడాము, without even thinking of what we were saying. అసలు మేమేం పాడుతున్నామో కూడా ఆలోచించకుండా, Meaningless repetition. మాటలను అర్థం లేకుండా పదే అదే మాటలను చెప్పటం. We got to reverence God and say what we mean. మనం దేవుణ్ణి గౌరవించి మనం ఏం చెప్తున్నావో అర్థవంతంగా చెప్పాలి. You can't go before a king or the president or the prime minister of India ఒక రాజు దగ్గరకో, రాష్ట్రపతి దగ్గరకో, లేక భారతదేశ ప్రధాని దగ్గరకో వెళ్ళి and just repeat something which you don't even know what you're saying. అసలు నువ్వేం చెప్తున్నావో కూడా తెలియకుండా ఒకే మాటని అనేక సార్లు చెప్పవు కదా. We must have much more reverence for God. Avoid meaningless repetition. మరి దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువగా గణపరచాలి, కాబట్టి అర్థం లేని మాటలను వచించకూడదు. And the other thing he says is, don't think that you'll be heard for many words. Now that's another mistake a lot of people make in prayer. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, విస్తారమైన మాటలను మాట్లాడటం వల్ల నీ ప్రార్థన ఆలకించబడుతుందని అనుకోవద్దు. అనేక మంది ప్రార్థనలో చేసే మరొక తప్పిది. They think that if I pray for a long time, God will certainly hear me. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వింటాడని వాళ్ళు అనుకుంటారు. I prayed for 3 hours, నేను 3 గంటలు ప్రార్థన చేశానని చెప్తారు. so definitely God will hear me. దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వినాల్సిందే అనుకుంటారు. That's a lot of nonsense. అది ఎంతో అర్థం లేని విషయం. That's what non-Christians think, that if I have prayed for a long time, then God will definitely hear me. క్రైస్తవేతరులు ఆ విధంగా ఆలోచిస్తుంటారు. నేను దీర్ఘకాలం ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకించి ఉంటాడని వాళ్ళు అనుకుంటారు. It's not true. అది నిజం కాదు. On Mount Carmel, the prophets of Baal prayed for many hours. కర్మేలు పర్వతం మీద మనం చూసినట్లయితే బయలు ప్రవక్తలు అనేక గంటలు ప్రార్థన చేశారు. Maybe 5-6 hours or more. దాదాపుగా 5-6 గంటలు, అంతకంటే ఎక్కువ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Nothing happened. ఏమీ జరగలేదు. Elijah got up and prayed for half a minute, ఏలియా నిలబడి అర్ధ నిమిషం ప్రార్థన చేశాడు. and the fire fell. అగ్ని క్రిందకు దిగి వచ్చింది. So it's not a long prayer ఏదో దీర్ఘ ప్రార్థన కాదు ఇక్కడ కావాల్సింది. that makes God hear. It's very important to understand that. దీర్ఘ ప్రార్థన చేసావు కాబట్టి దేవుడు ఆ ప్రార్థన వినడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. A lot of people think that, well, I prayed all night. Of course, God's got to answer my prayer. Who said that? చాలా మంది ఏమనుకుంటారంటే, నేను రాత్రి అంతా ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా ప్రార్థన తప్పకుండా వింటాడని అనుకుంటారు. ఎవరు చెప్పారు నీతో? It's faith that brings an answer to prayer, ప్రార్థనకి జవాబిచ్చేది విశ్వాసం and a heart that is free from sin. మరియు పాపం లేని హృదయం. Those are the most important things. ఆ రెండు ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. If your heart is free from sin, if I regard iniquity in my heart, నీ హృదయము పాపం లేకుండా ఉన్నట్లయితే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, Psalm 66 verse 18 says, the Lord will not hear me. ప్రభువు నా మనవి వినకయే పోవును. కీర్తనలు 66:18. It doesn't matter if you pray all night. It doesn't matter how wonderful your prayer sounds. నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేసినా, నీ ప్రార్థన ఎంత వినసొంపుగా ఉన్నా సరే, If there's sin which is not settled, సరిచేయబడని పాపం ఉన్నట్లయితే, if there's unconfessed sin in your heart, ఒప్పుకొని పాపం నీ హృదయంలో ఉన్నట్లయితే, Jesus said that if something wrong, if there's a wrong relationship between you and a brother, you hurt somebody, యేసుప్రభు ఏం చెప్పారంటే, నువ్వు ఎవరికైనా హాని చేసినట్లా, లేక నీకు నీ సహోదరునికి సంబంధం సరిగా లేనట్లయితే,
and you come and pray to God, God will not listen to your prayer. నీవు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. Go and settle that matter with your brother. వెళ్ళి నీ సహోదరునితో సరిచేసుకొని రా. So if there's a sin between you and God, దేవునికి నీకు మధ్యలో పాపం ఉంది, or between you and a brother that's not been confessed and settled, లేక నీకు నీ సహోదరుని మధ్య పాపం ఉంది, అది ఒప్పుకోలేదు, దాన్ని సరిచేసుకోలేదు, you can be absolutely sure that you're wasting your time praying. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నువ్వు ప్రార్థన చేస్తున్నంత వ్యర్థమని నువ్వు గ్రహించవచ్చు. Whether you pray for 1 minute or 10 hours. నువ్వు 1 నిమిషం ప్రార్థన చేసినా 10 గంటలు ప్రార్థన చేసినా. And the other thing is, if you don't have faith, that's the second requirement. ఇంకోటి ఏంటంటే నీకు విశ్వాసం లేనట్లయితే అది రెండవ షరతు. If you don't have faith when you pray, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు విశ్వాసం లేనట్లయితే you're not going to get anything. నువ్వేమీ పొందలేవు. You do not have because you do not believe నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు పొందలేదు. that you will receive. Jesus said, when you pray, believe, యేసుప్రభు ఏం చెప్పారంటే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి, and then you will receive. అప్పుడు మాత్రమే మీరు పొందుతారు. If I pray for a long time and I don't believe God's ever going to grant that to me, నేను ఎంతో దీర్ఘకాలం ప్రార్థన చేసి ప్రభు నాకు అది అనుగ్రహిస్తాడని నేను నమ్మనట్లయితే then you're not going to get it. అప్పుడు నువ్వు దాన్ని పొందలేవు. Why do we say Amen at the end of prayer? ప్రార్థన చివర్లో ఆమేన్ అని ఎందుకు చెప్తాం మనం? Amen is not just a signal that the prayer is over. ఆమేన్ అంటే ప్రార్థన అయిపోయిందని తెలియజేయటం కాదు, సూచన కాదు. It's much more than that. దానికంటే ఎంత ఎక్కువైంది ఇది. It means that I am believing that what I have prayed, I'm going to get. దాని అర్థం ఏంటంటే ఇప్పటిదాకా నేను ఏదైతే ప్రార్థన చేశానో దాన్ని నేను పొందుతాను అని చెప్పటం. Amen is a Hebrew word which, if it were translated into English, it would mean, it shall be done. ఆమేన్ అనేది ఒక హెబ్రూ పదం, దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తే ఇలా ఉంటుంది, ఇది జరుగును గాక, It will be so. ఇది పరిష్కరించబడును గాక. I'm saying to God, I prayed this, Father, in the name of Jesus Christ. నేను దేవునితో చెప్తున్నాను, తండ్రికి యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను, And I believe it will be done. ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. I've asked in faith. I believe I've asked according to your will. నేను విశ్వాసంతో అడిగాను, ఆయన చిత్త ప్రకారం నేను అడిగానని నేను నమ్ముతున్నాను. It will be done. Of course, ఇది జరుగును గాక. in areas where we don't know what God's will is, కొన్నిసార్లు దేవుని చిత్తం ఏంటో మనకి కొన్ని విషయాల్లో తెలియదు. we say, Father, not my will, but thine be done. మనం ఈ విధంగా ప్రార్థన చేయొచ్చు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే. In fact, as a little child, you know how little children go to their father and ask for anything. చిన్న పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడుగుతారు. You are permitted to ask God for anything. దేవుణ్ణి ఏదైనా నువ్వు అడగొచ్చు, ఆ అనుమతి అనేది నీకుంది. A little child can ask for an elephant or a real aeroplane, not a toy aeroplane. చిన్న పిల్లలు వెళ్ళి ఒక నిజమైన ఏనుగుని అడగొచ్చు, నిజమైన విమానం కావాలని అడగొచ్చు, బొమ్మ కాదు నిజమైన విమానాన్ని అడగొచ్చు. A little child can ask God for anything, ask his father for anything. ఒక చిన్న బిడ్డ తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగొచ్చు. And you can ask God for anything provided అదే విధంగా దేవుణ్ణి కూడా నువ్వు ఏదైనా అడగొచ్చు. you conclude your prayer with this one sentence. ఈ ఒక్క మాటతో నీ ప్రార్థన ముగిస్తే, Nevertheless, Father, not as I will, but as thou wilt. అయినా కానీ ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. I trust you to choose for me. ప్రభువా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, నా కోసం మీరే ప్రణాళిక చేయండి. That's a wonderful attitude to have in prayer. ప్రార్థనలో అటువంటి వైఖరి కలిగి ఉండటం ఎంత మంచిది. I trust you, Father, to choose for me, and I trust you ఓ ప్రభువా నా కొరకు మీరే ఎంచుకోండి, దాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా. that I will get this which I'm praying according to your will. ఓ ప్రభువా మీ చిత్తానుసారంగా నేను ప్రార్థన చేసేది నాకు లభిస్తుంది అని నమ్మటం. There are many areas where God's will is revealed to us in Scripture. అనేక విషయాల్లో దేవుని యొక్క లేఖనాల్లో ఆయన చిత్తం ఏంటో మనకి తెలియజేయబడింది. We must come in faith. విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి రావాలి. We must not come like a lot of prayer that goes on with Christians. You pray and you go to those Christians and ask them, you think God will answer that prayer? They say, I don't know. మనం ఇలా ఉండకూడదు. ఈనాడు క్రైస్తవత్వంలో జరుగుతున్న ప్రార్థనలాగా మనం ఆ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేసింది నువ్వు పొందుతావని నమ్ముతున్నావా అంటే నా తెలియదు అని చెప్తారు వాళ్ళు. Maybe he will. బహుశా ఆయన ఇస్తే ఇవ్వచ్చు. It's like people who go and pray to an idol. ఒక విగ్రహానికి వెళ్ళి ప్రార్థన చేసిన వారిలాగా ఉంటారు. You ask that person after he's gone and stood before that idol, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిలబడి ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని అడిగినట్లయితే, you think that idol heard your prayer? I don't know. ఆ విగ్రహం నీ ప్రార్థన ఆలకించిందని నువ్వు నమ్ముతున్నావా అంటే నాకు తెలియదు అంటాడు. But that's exactly how it is with a lot of Christians too. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా అలానే చేస్తుంటారు. They say, I don't know whether God's heard my prayer or not. నాకు తెలియదు దేవుడు నా ప్రార్థన ఆలకించాడో లేదో కూడా నాకు తెలియదు. And so
We shouldn't be like that. మనం అలా ఉండకూడదు. We are not to pray like the heathen who think that we have to inform God about our needs. No, your heavenly Father knows what you need before you even ask him. అన్యజనుల వలె మన అవసరాలన్నీ దేవునికి తెలియజేయాలి అన్నట్లుగా మనం ఉండకూడదు. మీరు చెప్పక ముందే మీ అవసరాలన్నీ పరలోకమందున్న తండ్రికి తెలియను. Then why does he ask us to pray? మరి ప్రార్థన చేయమని మనల్ని ఎందుకు అడిగాడు దేవుడు? So that we can have a sense of cooperating with God. When the answer comes, we say, yes, I prayed and God answered me. ఆ విధంగా దేవునితో మనం సహకరించాలని, ఆ ప్రార్థనకి జవాబు పొందినప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు అనుగ్రహించాడని మనం చెప్పాలని. That brings a closer fellowship between us and our heavenly Father. కాబట్టి మనకు మన పరలోకపు తండ్రికి అన్యోన్యమైన సహవాసాన్ని ఇది కలుగజేస్తుంది. So let's remember these principles in giving and praying that Jesus laid down so clearly. కాబట్టి ఈ నియమాలను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇచ్చే విషయంలోను ప్రార్థించే విషయంలోను యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టమైన నియమాలను ఇచ్చారు. In the coming days, and eliminate from our lives all the wrong ways of giving and the wrong ways of praying. కాబట్టి రానున్న రోజుల్లో ఇచ్చే విషయంలోను ప్రార్థించే విషయంలోను ఈ తప్పుడు విధానాలను మనం విడిచిపెట్టాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for your word that guides us. మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. We know nothing about God, but Christ has come and revealed what the Father is like. ప్రభువా, మాకు దేవుడు అంటే కూడా తెలియదు, అయితే క్రీస్తు ప్రభు వచ్చి తండ్రిని మాకు చూపించారు. And we want to pray and give in the right way. మేము సరైన విధానంలో ఇవ్వాలని, ప్రార్థన చేయాలని మాకు నేర్పించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.